ముగ్గురు విశ్వాసులే సముద్రపు ఒడ్డున కూర్చొని మాట్లాడుకుంటున్నారట. వాళ్ళలో ఒకడన్నాడు, సముద్రం వైపు చూపిస్తూ, ఓడ మునిగి కోల్పోయిన తన ఫ్యామిలీని గుర్తు చేసుకొని నీ టూర్పు విడుస్తున్నాడట. ఈ సముద్రంలో నా ఫ్యామిలీ లాస్ అయ్యాను నేను అని, కోల్పోయాను అని. మరొకడు తను కోల్పోయినటువంటి, తనెంతో ప్రేమించినటువంటి ప్రియురాలు, తనను పెళ్లి చేసుకోకుండా ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఆమె లాస్ అయి తన జీవితంలో చాలా సమస్తం అనుకున్న వ్యక్తిని కోల్పోయానని వాడి ఫీలింగ్ వాడు చెప్తున్నాడట. తర్వాత విశ్వాస అయ్యాడులే. తాము కోల్పోయినవేంటి అని మాట్లాడుకుంటున్నారు. ఇంకొకడు తను ఎంతో సంపాదించి, కష్టపడి సంపాదించిన తన ఆస్తి అంతస్తు కోల్పోయిన వాటి గురించి మాట్లాడుకుంటున్నాడట. ఇలా వాళ్ళ సంభాషణ సాగుతూ ఉంది, నడుస్తూ ఉంది. ఈలోపు వాళ్ళ పక్కగా ఒక బాటసారి, ఒక వ్యక్తి వెళ్తూ ఉన్నాడు. వాళ్ళ ముగ్గురు కోల్పోయినవి విని అతను అన్నాడట, నేను మీ ముగ్గురి కంటే ఎక్కువ విలువైంది కోల్పోయాను, దాని విషయంలో నేను చాలా బాధపడుతున్నానట. ఏమిటదని వాళ్ళు అన్నారు. అప్పుడు అతను చెప్పాడు, నా విశ్వాసాన్ని కోల్పోయాను నేను అని. అప్పుడు వాళ్ళు ముగ్గురు అన్నారట, అట్లయితే మా అందరికంటే ఎక్కువ నష్టపోయింది నువ్వే అన్నారట. మా అందరికంటే ఎక్కువ నష్టపోయింది నువ్వే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు చెప్పండి? ఫ్యామిలీని కోల్పోయిన వాడు మనుషుల్ని కోల్పోయాడు, ప్రేయస్ని కోల్పోయిన వాడు మనిషిని కోల్పోయాడు, డబ్బు ఆస్తులు అంతస్తులు కోల్పోయిన వాడు భౌతికమైన వాటిని, నిర్జీవమైన వాటిని కోల్పోయాడు. కానీ విశ్వాసాన్ని కోల్పోయిన వాడు దేవుణ్ణే కోల్పోయాడు. ఎంత డేంజర్ చూడండి. విశ్వాసాన్ని కోల్పోయిన వాడు ఏం కోల్పోయాడు? దేవుణ్ణే కోల్పోయాడు. దేవుణ్ణే కోల్పోయాడు. కాబట్టి వాళ్ళు అన్నారు, ఓహో మేము కోల్పోయిన వాటితో పోల్చుకుంటే నువ్వు చాలా ఎక్కువ కోల్పోయావు. ఎక్కువ అని చెప్పలేము, కానీ నువ్వు మొత్తంగా కోల్పోయావు, నీ జీవితాన్ని కోల్పోయావు అన్నారట. ఒక్క విశ్వాసం కోల్పోయాను అన్నందుకు. ఎందుకు చెప్పండి? విశ్వాసం అంత ప్రాముఖ్యమైంది. మన జీవితాన్ని మనం కోల్పోవచ్చు, డబ్బు కోల్పోవచ్చు, ఐశ్వర్యాన్ని కోల్పోవచ్చు, పేరు ప్రఖ్యాతులు కోల్పోవచ్చు, మన బంధాలు అనుబంధాలు తెగిపోవచ్చు, కడుపును పుట్టిన వారిని లేదా కన్నవారిని, కట్టుకున్న వారిని, మనల్ని కన్న వారిని మనం కోల్పోయి ఉండొచ్చు. కానీ విశ్వాసాన్ని కోల్పోయిన వ్యక్తికి ఇక దేవుడే లేడు, దేవుణ్ణి కోల్పోయినట్టే.